సో అందరికీ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు bhuwantv యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ మన దగ్గర ఎటువంటి బ్యాక్గ్రౌండ్ సెటప్ లేదు అండ్ ట్రైపాడ్ లేదు, కెమెరా కూడా లేదు. సో మొబైల్ నుండి షూట్ చేస్తున్నా, కొంచెం వీడియో ఇంటరాక్ట్ ఉండాలనేసి ఇప్పటి నుంచి మనం ఫేస్ టైప్ వీడియోస్ అయితే చేద్దామని అనుకుంటున్నాము. సో వీడియో ఆల్రెడీ థంబ్నెయిల్ చూశారు కదా. సో మనకి యూట్యూబ్లో 2024లో మనం స్టార్ట్ చేసి సో ఈ విధంగా మనము గ్రో అవ్వాలి అన్న దానిపైన టిప్స్ లాగా కానీ సజెషన్ టైప్ లాగా కానీ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. సో ముందుగా గ్రౌండ్ వర్క్ మనము నవంబర్ స్టార్ట్ అయిపోయింది, ఆల్రెడీ 12 డేస్ అయితే అయిపోయింది. సో ఇప్పటి నుంచి మనం కొంచెం గ్రౌండ్ వర్క్ అంటే నెక్స్ట్ 2-3 మంత్స్ ఏం చేయాలి అనుకున్నది చిన్నగా మనం ఇప్పటి నుంచి స్టార్ట్ చేసుకున్నట్టయితే ఒక ప్లాన్. సో మనం జనవరి నుంచి స్టార్ట్ చేసినా కూడా ఒక ఫ్లోలో వెళ్ళిపోవచ్చు అనమాట. అప్పటికప్పుడు మనం చేసుకొని సో అప్పటికి ఎప్పుడు కుదరదు కాబట్టి ఇప్పటి నుంచే స్లోగా మనము లోగో క్రియేట్ చేసుకోవడం, టాపిక్ సెలెక్ట్ చేసుకోవడం అండ్ అంత ప్రిపేర్డ్గా ఉండి కంటెంట్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవడం అండ్ ఇప్పటి నుంచే మనం ఎలా మాట్లాడగలగాలి, ఒకేలా మీరు ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నారంటే ఏ విధంగా మాట్లాడితే అంటే వ్యూవర్స్కి అర్థమవుతుంది. సో ఏ విధంగా వేరే వాళ్ళ వీడియోస్ చూసి సో వాళ్ళు ఎలా చెప్తున్నారు, మనం ఎలా చెప్పగలుగుతాము అన్న దానిపైన మీరు కొంచెం ఫోకస్ చేసినట్టయితే సో మనం ఈజీగా సస్టైన్ అయితే అవ్వచ్చు డెఫినెట్గా. సో నేను 2024లో మనం స్టార్ట్ చేసి ఏ కంటెంట్ మీద పెడితే క్లిక్ అవ్వచ్చు అన్న దానిపైన ఈ వీడియో అయితే చెప్పబోతున్నాను. సో ఫస్ట్ వచ్చేసి మనకు మనీ ఎర్నింగ్, సో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అన్నట్టు లేదంటే ఆన్లైన్లో మనీ ఎర్నింగ్ ఎలా చేయాలి అన్న దానిపైన కంటెంట్ అయితే బాగా క్లిక్ అవుతుంది ఈ కంటెంట్. సో చాలా మెంబర్స్ అన్ఎంప్లాయ్మెంట్ ఉంది కాబట్టి సో మీరు జెన్యూన్గా వర్క్ అయ్యేవి ఆ మెథడ్స్ తీసుకొచ్చి మన వ్యూవర్స్కి చెప్పినట్టయితే డెఫినెట్గా అది క్లిక్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వీలాగ్స్. సో మీరు ఓన్గా వీలాగ్స్ ఎలా చేయగలగాలి, కొత్త ప్లేసెస్కి వెళ్ళేసి వ్యూవర్స్కి ఇంటరాక్టివ్గా చెప్పే విధానము. సో అది చేసుకున్నా సరే మీకు ఇన్కమ్ పరంగా కానీ వ్యూవర్షిప్ పరంగా కానీ మీకు బాగా క్లిక్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి వీలాగ్స్. అండ్ నెక్స్ట్ వీలాగ్స్లోనే మళ్ళీ ఫుడ్ టైప్ ఉంది, అందులోనే ఇంకా కొంచెం హిస్టారికల్ ప్లేసెస్ అట్లా అందులో మళ్ళీ సబ్ టైప్గా మీరు మీ ఇంట్రెస్ట్ బట్టి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గ్యాజెట్స్ అనమాట థర్డ్ది. సో గ్యాజెట్ అన్బాక్సింగ్, ఎలక్ట్రానిక్ గ్యాజెట్ అన్బాక్సింగ్, కొత్త ఐటమ్స్ మనకి కొనేసి వాటిని ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. సో ఇవి కూడా మీకు యూట్యూబ్ నుంచి ఇన్కమే కాకుండా అఫిలియేట్ అమెజాన్ ఆ ప్రోడక్ట్ లింక్ ఇచ్చి రెఫరల్ అమౌంట్ కూడా అమెజాన్ అఫిలియేట్ రెఫరల్ అమౌంట్ కూడా మీరు ఎర్న్ చేసుకోవచ్చు అనమాట ఆ విధంగా. సో 3 అయిపోయాయి. అండ్ నెక్స్ట్ 4th వన్ వచ్చేసి మీకు ఒక సెకండ్ నేను చెప్తాను. ఫ్యాక్ట్స్ అనమాట. షార్ట్స్ టైప్ వీడియోస్ కానీ ఫుల్ లెంతీ వీడియోస్ కానీ ఫ్యాక్ట్స్ చెప్తే డెఫినెట్గా వ్యూవర్షిప్ చాలా బాగుంటుంది. అండ్ లెంతీ వీడియోస్కి మనకి ఎర్నింగ్ కూడా చాలా బాగుంటుంది అనమాట. మంచి ఫ్యాక్ట్స్ మీరు నెట్లో చెక్ చేసుకోవచ్చు. వెబ్ కంటెంట్ ద్వారా మీరు అక్కడ కంటెంట్ ఉంటుంది, అది మీరు ఓన్ విధంగా రాసుకొని సో ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి అన్నది అలా ప్లాన్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి జాబ్స్ అనమాట. ప్రైవేట్గా 5th వన్ లాస్ట్ జాబ్స్. ఫస్ట్ నేను మనీ ఎర్నింగ్ చెప్పాను, అది ఓకే. అండ్ 5th ఏంటంటే జాబ్స్, ప్రైవేట్ జాబ్స్ కావచ్చు, గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించిన అప్డేట్స్ అయితే ఇస్తే డెఫినెట్గా చాలా యూస్ఫుల్ అయితే ఉంటుంది అనమాట. ఎప్పటికప్పుడు బ్రేకింగ్ న్యూస్ కావచ్చు, అప్డేట్స్ మీరు అవి పెడితే మాత్రము డెఫినెట్గా క్లిక్ అయితే చాలామంది వ్యూవర్స్ అయితే అట్రాక్ట్ అయితే అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇప్పటివరకు 5 టాపిక్స్ చెప్పాను, ఇందులో ఏది సెలెక్ట్ చేసుకోవచ్చు, ఏది మంచి క్లిక్ అవుతుంది, మీ ఒపీనియన్ ఏంటో నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలపండి. అండ్ డెఫినెట్గా ఛానల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, మరి సో టెక్నికల్ సెటప్ ఏమేమి చేసుకోవాలి, అంటే లైక్ కీవర్డ్స్ ఎలా పెట్టుకోవాలి అండ్ ఎలా కీవర్డ్స్ ఇస్తే ర్యాంక్ అవుద్ది, ఎలా టైటిల్ ఇస్తే ర్యాంక్ అవుద్ది అన్న దానిపైన నెక్స్ట్ వీడియో పెడతాను. ఈ వీడియోకి వచ్చే రెస్పాన్స్ బట్టి డెఫినెట్గా నేను ఈ సిరీస్ అయితే కంటిన్యూ చేస్తాను అనమాట. మీరు సపోర్ట్ అయితే చేయండి. డెఫినెట్గా ఈ వీడియోకి వచ్చే రెస్పాన్స్ బట్టి నేను ఇదే కంటెంట్ పైన మనము ఇంకొక 3-4 వీడియోస్ పెట్టుకుంటే కంప్లీట్ అయిపోద్ది. చిన్నగా ఉంటుంది. సో లెంతీ వీడియోస్ చేయకుండా నేను షార్ట్గా చెప్పుకుంటా పోతాను అనమాట. సో మీకు ఇంకేమైనా డౌట్ ఉన్నా లేదంటే నేను ఎక్స్ప్లెనేషన్ చేసే విధానంలో ఏమైనా డౌట్ వచ్చినా కూడా ఒకసారి కామెంట్స్లో తెలపండి. డెఫినెట్గా మళ్ళీ రిప్లై అయితే ఇస్తాను. సో ప్రస్తుతం కొన్ని రోజుల వరకు ఈ స్క్రీన్ ఇది నేను సెటప్ చేస్తాను బ్యాక్గ్రౌండ్. సో జనవరి నుంచి అనుకున్నాను, లేదంటే డిసెంబర్లో కూడా మనం ప్లాన్ అయితే చేద్దాము. మొత్తం స్క్రీన్ వెనకాల బ్యాక్గ్రౌండ్ మార్చుదాము అండ్ కెమెరా కూడా ఒకటి తీసుకుందాం ప్లాన్ అయితే చేస్తున్నాను. సో మీరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సో ఎటువంటి ఉన్నా కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఎవరైతే యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకున్నారో. సో దిస్ ఇస్ భువన్ సైనింగ్ అవుట్. జై హింద్.